వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పల్మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పల్మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అమర్నాథ్ రెడ్డి తండ్రి, మా తండ్రి మంచి మిత్రులని, నేను అమర్నాథ్ రెడ్డి అదే విధమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, శాసన సభ్యులుగా ఇద్దరు చాలా సంవత్సరాలు పనిచేశామని ఆయన తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ప్రజలిచ్చిన అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15,000 కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలియజేశారు. పల్మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, కీళ్లపట్ల దేవస్థానం టీటీడీ పరిధిలో తేవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీళ్లపట్ల దేవస్థానాన్ని టీడీపీ పరిధిలోకి తేవడం జరిగిందని, ఈరోజు కీళ్లపట్ల దేవస్థానం ఎంత అభివృద్ధి అయ్యిందో మనమందరం చూస్తూనే ఉన్నామని ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కీళ్లపట్లకు వెళ్లడానికి దారి సింగిల్ రోడ్డుగా ఉందని, దాన్ని డబుల్ రోడ్డు చేస్తే ఇంత ప్రాచీనమైన గుడి మరింత అభివృద్ధి చెందుతుంది అని విలేకరులు ప్రస్తావించగా, ఖచ్చితంగా ఆ రోడ్డు వెడల్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్టీసీ కుట్టి ఆర్వి బాలాజీ, గిరి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్ల కోనేటి రాయస్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానము టేక్ ఓవర్ చేసిందంటే ఎప్పటి నుంచినో పలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ. ఎన్నో సందర్భాల్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం. ఎప్పుడు జరగంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే. ఎందుకంటే నాకు అది అవసరం, మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఈరోజు టీటీడీ ద్వారా టెంపుల్ డెవలప్ అవుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈరోజు అది డెవలప్ అవుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గానికి కావచ్చు, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక చిన్న విషయం సంతోషం, గుడి చాలా ప్రాచీనం కలిగిన. రెండోది ఏమిటంటే డబుల్ రోడ్ లేదన్నా, హైవే రోడ్ పక్కలో ఉంది. కర్ణాటక బస్సులు, తమిళనాడు బస్సులు అక్కడికి పోవాలంటే డబుల్ రోడ్ లేదన్నా, ఒక కారు పోతే కూడా ఇబ్బందినా సైడ్ ఎత్తాలంటే. మనం కానీ డబుల్ రోడ్ వేస్తే కన్నా కాణిపాకంలాగా బోయకొండలాగా డెవలప్ అవుతుంది. ఒక ఇదినే చేస్తాడులే, ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఉన్నాడు కదా. మేమిద్దరం కలిసి లెజిస్లేటర్స్గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం, కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది. పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు, వారు చేసే పనులని అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు. మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉండి పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలకి, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ, జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం, అక్కడ మోడీ గారు మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న
నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదేవిధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాల స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 7,20,000 కొత్త ఆయకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలకు యూనిట్ వస్తుంది. దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంది. ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేలు జరగాలని పెద్ద మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని